తెలంగాణలో ఇవాళ ముసాయిదా ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. సర్ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 3,38,28,448 మంది ఓటర్లు ఉండగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన 2,02,87,214 మంది పేర్లు ముసాయిదా జాబితాలో ఉండనున్నాయి. అయితే గడువులోగా ఫారాలు సమర్పించని 73,39,234 మంది పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగిస్తారు. మొత్తం ఓటర్లలో 21.70% మంది పేర్లు తొలగించనున్నారు. ఇదే సమయంలో ముసాయిదా జాబితాలో చోటు దక్కిన వారిలోనూ 93 లక్షల మందికి పైగా ఓటర్ల వివరాల్లో తేడాలు, మ్యాపింగ్ సమస్యలు ఉన్నట్టు ఎన్నికల సంఘం గుర్తించింది. ఇందులో 32.36 లక్షల మంది అన్మ్యాప్డ్ ఓటర్లు కాగా మరో 61.4 లక్షల మంది వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించారు. ఇలాంటి ఓటర్లకు ఇవాళ్టి నుంచి అక్టోబర్ 15 వరకు ఈఆర్ఓలు నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరై ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒకదాన్ని రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. 2002 వివరాలు నమోదు చేయాల్సిన చోట ప్రస్తుత వివరాలు నమోదు చేయాల్సిన చోట 2002 వివరాలు నమోదు చేసిన వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. అయితే విచారణలో ఈఆర్ఓలు సంతృప్తి చెందితేనే ఆయా ఓటర్ల పేర్లను తుది జాబితాలో కొనసాగిస్తారు. అక్టోబర్ 19న తుదిసారి ఓటర్ జాబితా ప్రకటించనుండటంతో ఇప్పుడు ముసాయిదా జాబితాలో పేరు ఉందా, వివరాలు సరిగ్గా ఉన్నాయా అన్నది ప్రతి ఓటరు తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, స్వప్న, ఈ రోజు అంటే సుమారు 46 రోజుల పాటు కొనసాగినటువంటి సర్ ప్రక్రియలో భాగంగా ముగిసినటువంటి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటేషన్ ప్రక్రియ కూడా అంతా పూర్తయింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ముసాయిదా ఓటర్ జాబితాను కూడా ఈరోజు ఎన్నికల సంఘం కూడా విడుదల చేయబోతుంది. సుమారుగా అంటే అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3,38,00,000 పై చిలుకున్నటువంటి ఓటర్ జాబితాను జల్లెడ పట్టినట్టుగా కూడా జరిగింది. ఇందులో భాగంగా కూడా అటు ఎన్యూమరేషన్ ఫామ్స్ ని సబ్మిట్ చేసిన వారిలో 2,64,00,000 పై చిలుకు జాబితాను కూడా ఈరోజు ముసాయిదాగా విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క జాబితాలో పాల్గొన్నటువంటి వారంతా కూడా అంటే వారికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా పూర్తిగా సబ్మిట్ చేయడం జరిగింది. అవన్నింటిని కూడా మ్యాపింగ్ చేశారు. ఇందులో భాగంగానే ఏదైతే పలు చోట్ల ఉన్నటువంటి అటు అంటే లొకేషన్ చేంజ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, పర్మనెంట్ గా షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే కొన్ని ఫేక్ ఓట్లు అంటే కొంతమందికి రూరల్ ఏరియాలో అలాగే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఓట్లను కూడా అంటే 2 చోట్ల 3 చోట్ల ఉన్నటువంటి ఓట్లను కూడా కేవలం ఒక్క చోట మాత్రమే వాళ్ళు యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ ని కూడా సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా సుమారుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 21.70% ఓట్లు కూడా పూర్తిగా తొలగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటి వరకు అటు 2.64 కోట్ల సంబంధించినటువంటి జాబితాలో కూడా ఇందులో సుమారుగా 93 లక్షల మంది సంబంధించినటువంటి మ్యాపింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఇప్పటికీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీరందరికీ కూడా ఈ రోజు నుంచి అక్టోబర్ 15 వరకు కూడా ఏదైతే ఏఆర్ఓ ఆఫీసర్లు ఉన్నారో వారంతా కూడా వారికి ఈ సంబంధించినటువంటి నోటీసులను కూడా జారీ చేస్తారో ఆ యొక్క నోటీసులకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఏదైతే నోటీసులు రిసీవ్ చేసుకున్నటువంటి ఈ యొక్క ఓటర్లంతా కూడా ఆయా సంబంధిత ఏఆర్ఓ కూడా వారి దగ్గర ఉన్నటువంటి 11 రకాల ఏదైతే 11 రకాల అంటే ముఖ్యంగా వారి యొక్క ఐడెంటిటీని గుర్తింపు చేస్తున్నటువంటి ఏదైతే ఐడెంటిటీ ఉన్నటువంటి యొక్క 11 రకాల గుర్తింపు కార్డులు కావచ్చు, అంటే అటు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావచ్చు, వాళ్ళు ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళే, అలాగే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి సంబంధించిన ఏదైనా గుర్తింపు కార్డు కూడా తీసుకొని ఏఆర్ఓకి సబ్మిట్ చేయడంతో పాటుగా కూడా వారు ఫారంలో 2002కు సంబంధించినటువంటి ఆ యొక్క వివరాలను కూడా ఎందుకు నమోదు చేయలేదుతో పాటుగా కూడా కొంతమంది సుమారుగా ఈ యొక్క 93 లక్షల మందికి సంబంధించినటువంటి జాబితాలో కూడా సుమారుగా 32 లక్షల మంది కూడా ఈ యొక్క జాబితాను ఇన్కరెక్ట్ గా ఫిలప్ చేశారు. అంటే ఏదైతే 2002కు సంబంధించినటువంటి వివరాలను నమోదు చేయాల్సినటువంటి ప్రదేశంలో కూడా ప్రస్తుత వివరాలను నమోదు చేయడంతో పాటుగా కూడా అటు ప్రస్తుత వివరాలను నమోదు చేసినటువంటి ప్రదేశంలో కూడా 2002కు సంబంధించినటువంటి వివరాలను కూడా నమోదు చేసినటువంటి వాళ్ళు కూడా సుమారు 32 లక్షల పైగా ఉన్నారు. వీరందరికీ కూడా అటు ఎన్నికల సంఘం తరపు నుంచి అటు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఈఆర్ఓ ద్వారా కూడా ఈ యొక్క నోటీసులు కూడా పూర్తిగా సర్వ్ చేయడం కూడా జరుగుతుంది. ఒక నోటీసులు అందుకున్నటువంటి వారంతా కూడా ఈ యొక్క వారి వివరణను కూడా
కూడా ఈఆర్ఓలు అక్టోబర్ 15 వరకు కూడా వివరణలు తీసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది. ఇందులో భాగంగానే అటు ఏదైతే ఓట్లు కోల్పోయినటువంటి వారంతా కూడా తిరిగి అంటే పర్మనెంట్ అడ్రస్లో షిఫ్ట్ అయినటువంటి వారు కూడా కొత్తగా తిరిగి ఓట్లను నమోదు చేసుకోవడానికి కూడా మరొక అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. వారందరికీ కూడా అక్టోబర్